ఆ అబ్బాయి కోటరాయుడు హత్యకి జనసేనకి ఎటువంటి సంబంధం ఉంది? జనసేన ఈ నింద అసలు ఎందుకు మొయ్యాలి? ఎందుకంటే ఒక ప్రముఖ కంపెనీలకి దేశవ్యాప్తంగా బ్రాంచెస్ ఉంటాయి. అందులో లక్షల మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ ఉంటారు. వారిలో ఒకరు ఇద్దరు నేరాలు ఘోరాలు చేసి అరెస్ట్ అయితే కంపెనీ ఆ నింద మొయ్యాలా? కంపెనీ వారిని డిస్మిస్ చేస్తుంది, దాంతో వారితో సంబంధం తెగిపోతుంది. అలాగే ఈ కాళహస్తికి చెందిన వినుత కోటరాయుడు అనే అబ్బాయిని, తన అసిస్టెంట్ని ఏవో వీళ్ళకి సంబంధించిన వీడియోలు, కీలక వీడియోలు ఈ అబ్బాయి దగ్గర ఉన్నాయని మర్డర్ చేపించి ఎక్కడో తమిళనాడులో పడేయడం జరిగింది. అక్కడ పోలీసులు ఈ కేసును కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది తెలిసిన వెంటనే న్యూస్లో వచ్చిన వెంటనే మన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు స్పందించి వెంటనే ఈ వినుత ఆమె హస్బెండ్ని ఆ జనసేన పార్టీ నుండి పూర్తిగా సస్పెండ్ చేయడం జరిగింది. సో అలా చేయకపోతే తప్పు, ఆ పార్టీలో సంబంధం ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళు చేసిన వ్యక్తిగత కక్షలకి, దారుణాలకి, హత్యలకి పార్టీకి లింక్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ స్టాండ్ చూస్తారు, పార్టీ విధానాలు ఏంటి అవి చూస్తారు. ఇప్పుడు వీరిని సస్పెండ్ చేసింది, సస్పెండ్ చేయకపోతే తప్పు. కొన్ని పార్టీలు మాకు ఒక పార్టీ ఈ మధ్య డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని కూడా సస్పెండ్ చేయలేదు. అతను ఎమ్మెల్సీగానే కొనసాగాడు. అసలు పార్టీ అంటే సస్పెండ్ చేయలేరు. ఏదంటే లేడీస్ పైన ఎలా అంటే వాగే వాళ్ళని కూడా ఆ పార్టీ సస్పెండ్ చేయలేదు. మరి జనసేన కొన్ని నియమాలు కట్టుబడి ఉంది కాబట్టి వెంటనే ఈ వ్యక్తుల్ని సస్పెండ్ చేసి తన నిజాయితీని చాటుకుంది. సో ఇంక జనసేనకి వాళ్ళకి ఏంటి సంబంధం లేదు. మంచి పని చేశారు, అయిపోయింది అంతటితో.